హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మా అమ్మ వారి ఇంటికి వెళ్ళామండి. అంటే మా చిన్నమ్మమ్మ గారు అబ్బాయి, ఇదే వాళ్ళ హౌస్. వాళ్ళది గంగవరం అండి. హౌస్ చాలా బాగుంది. మా మేనమామ వాళ్ళదండి. ఆయనేనండి వచ్చేది, మా మేనమామ. అందుకనే ఆయన గురించి మీకు రెండు విషయాలు చెప్పాలండి. ఆయన చాలా చాలా మంచి వ్యక్తి అండి. ఎవరికైనా సరే ఆపదంటే బంధువుల్లో కానీ, స్నేహితుల్లో కానీ, తెలిసిన వారికి కానీ ఎవరైనా వచ్చి సహాయం అడిగితే వెనుకాడకుండా చేసేటువంటి మంచి మహోన్నతమైన వ్యక్తి అండి. అందుకనే మీకు చెప్పాలనిపించి నేను ఈరోజు మీకు చెప్తున్నానండి. చాలా చాలా మంచి పర్సన్ అండి. ఎంతోమందికి సహాయం చేశారండి. ఎందుకంటే నా ఎదురుగుంట కూడా చేసినవి ఉన్నాయి. ఎదురుగుంట ఆవిడ మా పిన్ని, అంటే మా మేనమామ వాళ్ళ అక్క అండి. అదిగా పక్కన చూడండి మా అమ్మ. శివరం చూడండి మా చిన్నమ్మమ్మ. మా చిన్నమ్మమ్మ వాళ్ళ అబ్బాయే మా మేనమామ అండి. పేరు కంచర్ల సత్యనారాయణ గారు, ఊరు గంగవరం అండి. చాలా మంచి వ్యక్తి అండి. ఎందుకంటే ఈ రోజుల్లో మంచి మానవత్వం కరువైందండి. కాకపోతే మంచి వాళ్ళు లేరని నేను అన్నా. కాకపోతే మంచివారిని ఎవరినైనా సరే పొగడాలి అనేటటువంటి సిద్ధాంతం గలవాడిని నేను. మా చెల్లి పూలుగా వస్తుంది. నిన్న గ్రహణం కదండి, అందుకని పొద్దుటి నుంచి ఇల్లు అది కడగటం, అన్నీ శుద్ధి చేయటం, దేవుడి గుడి అన్నీ పూలు కోసి ప్రతి దేవుడి పటానికి చక్కగా బొట్లు పెట్టి, అంటే పటాలు మొత్తం కడిగి ఒక్కో పటానికి బొట్లు పెట్టి. ఎందుకంటే చెల్లికి నడువు నొప్పి. ఎందుకు తల్లి నువ్వు అంత కష్టపడి చేస్తున్నావు, ఎవరినన్నా చేయించవచ్చు కదా అంటే, లేదు అన్నయ్య మనమే చేసుకోవాలి, దైవ కార్యక్రమం కదా అని అంటుంది. ఆవిడ ఓపికకి మా చెల్లి ఓపికకి నేను ఎంతో చాలా చాలా సంతోషపడ్డాను. అయితే పాపం ఎక్కువసేపు కూర్చోలేదండి. అయినా సరే ఓపికగా అన్నయ్య నేనే చేయాలని ప్రతి ఒక్క కార్యక్రమం తన చేతుల మీదుగా ఎంతో ప్రేమగా భక్తితో చేస్తుందండి. నాకు చాలా ఎంతో ఎంతో ముచ్చటేసింది. ఎందుకంటే పాపం ఆరోగ్యం బాగలేదు. చూడండి, పక్కన చేస్తుంటే ఫుల్ వర్షం అండి. అక్కడ చాలా చాలా అంటే ఒక దుక్కు పైన గురిసేసింది. అంటే ఏదన్నా ఇటువంటి కార్యక్రమాలు చేసేటప్పుడు వర్షం వస్తే శుభం అంటారు. సరే అండి, అదిగో అక్కడ ఉంది చూడండి, ఆట వస్తువు అనుకుంటుంది, ఆట బొమ్మ. మా మామయ్య వాళ్ళ మనవరాలు ఆడుకునేదండి. చూడండి, మళ్ళీ ఇంకా బొట్లు పెట్టడం అవ్వలేదు. చాలా ఓపికగా చేస్తుంది మా చెల్లి. ఆవిడ ఓపికకి నేను మళ్ళీ మళ్ళీ ఎంత మెచ్చుకున్నా తక్కువేనండి. ఎందుకంటే పాపం మొన్నే హాస్పిటల్కి వెళ్ళి వచ్చింది, నడుము నొప్పి. చాలా ఓపికగా, ఎందుకంటే పొద్దుటి నుంచి చేస్తుందండి. చాలా అన్ని పటాలకి, ఒక్కో పటానికి మొత్తం అన్ని బొట్లు పెట్టి ఎంతో భక్తి శ్రద్ధలతో. అదిగో గౌరీమాత, అక్కడ గౌరీమాత విగ్రహానికి ఫోటో పెడుతుంది. అదే నేను వీడియో కావాలని తీసాను. ఎందుకని అంటుంది, అలా కదమ్మా తీయాలని తీస్తున్నాను. ఎందుకంటే భక్తి అనేది 10 మందికి తెలియపరచాలా, మంచి అనేది 10 మందికి తెలియపరచాలా. ఇది మంచి పనే కదా అని చెప్పి నేను ఈ వీడియో తీశానండి. అందరూ నమస్కారం చేసుకోండి. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి, అలాగే మా చెల్లి వాళ్ళ కుటుంబం అంతా హ్యాపీగా సంతోషంగా ఉండాలని విఘ్నేశ్వర స్వామి, అయ్యప్ప స్వామి, సుబ్రహ్మణ్య స్వామి అందరూ మా చెల్లి వాళ్ళ కుటుంబాన్ని
మా కుటుంబాన్ని, వీడియో చూసే ప్రతి కుటుంబాన్ని కాశీ కాపాడాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.